మా కాకతీయ ఛానల్కు స్వాగతం. ఓం విశ్వకర్మాయ నమః. మిత్రులకి నమస్కారం. ఈరోజు మనం జగత్ సృష్టికి కారణమైన శ్రీ భగవాన్ విశ్వకర్మ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ భగవాన్ విశ్వకర్మ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. విశ్వకర్మ ఒక దేవశిల్పి అని, ద్వారకను నిర్మించారని, లంకను నిర్మించారని, సూర్యుణ్ణి సానబెట్టిన పొడితో సుదర్శన చక్రం చేశారని, గాయత్రీమాత విశ్వకర్మ యొక్క భార్య అని, కృతాచి అనే అప్సరసను మోహించి మానవుడిగా జన్మించి వివాహమాడారని. అయితే శ్రీ భగవాన్ విశ్వకర్మ ఎవరు? శ్రీ గాయత్రీమాతకు విశ్వకర్మకు ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం రండి. పూర్వం వేదకాలంలో ఇంద్రుడిని, సూర్యుడిని మరియు అగ్నిని సృష్టికర్తలు తరువాతి కాలంలో బ్రహ్మని సృష్టికర్తగా పూజించారు. కాలం మారుతూ ఉంది. ప్రపంచమంతా వివిధ మతాల పుట్టుక వచ్చి ఏకేశ్వరోపాసన అంటే ఒక్కడే సృష్టికర్త అని పూజిస్తున్న సమయంలో విశ్వకర్మయే ఈ సృష్టికి మూలకర్తగా పరిగణించారు. దేవశిల్పి విశ్వకర్మ వేరు, శ్రీ భగవాన్ విశ్వకర్మ వేరు. సంబాహుభ్యం ధమాతి సంపలుత్రై ద్యావభూమి జనాయంత దేవ ఏక. ఋగ్వేదంలో చెప్పినట్లు శ్రీ భగవాన్ విశ్వకర్మ అజహ్ అనగా పుట్టుకయే లేనివాడు అని, అన్ని వైపులా ముఖం కలిగి ఉన్నవాడై, అన్ని వైపులా కాళ్ళు పరిచి ఉన్నవాడై, త్వస్తరుడు అనగా సృష్టించే శక్తి కలవాడై, అన్ని లోకాలను చేతులతో మరియు తన రెక్కలతో కాపాడువాడై, ఈ విశ్వం కోసం తనని తాను నాశనం చేసుకుని మరలా సృష్టించుకుని వాడై, తానే నారాయణుడై బృహస్పతి అయి ఉన్నవాడే శ్రీ భగవాన్ విశ్వకర్మ. దీనినే సైన్స్లో బిగ్ బ్యాంగ్ అంటారు. సైన్స్ ప్రకారం ఈ సృష్టికి ఆది అంతం బిగ్ బ్యాంగ్ అని మనలో చాలామందికి తెలుసు. శ్రీ భగవాన్ విశ్వకర్మను యజుర్వేదంలో ప్రజాపతిగాను, అథర్వణ వేదంలో పశుపతిగాను, అన్ని జీవరాశులలో జ్వలించే జీవునిగాను పేర్కొన్నారు. ఈ పేర్లనే మనం శ్రీ మధ్విరాట్ ఓతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి షట్చక్రాల గురించి చెప్పేటప్పుడు ఆ చక్రాలకి అధిపతులుగా వర్ణించారు. శ్రీ భగవాన్ విశ్వకర్మ మరియు గాయత్రీమాత భార్యాభర్తలు కారు. వారు అభేదులు అనగా వారిరువురు వేర్వేరు కాదు, వారిరువురు ఒక్కరే. వీరి 5 ముఖములైన సజ్జోజత, వామదేవ, అఘోర, తలపురుష, ఈశానముల నుంచి మనుబ్రహ్మ అనగా శివుడు, మయబ్రహ్మ అనగా విష్ణువు, త్వస్తబ్రహ్మ అనగా బ్రహ్మ, శిల్పి బ్రహ్మ అనగా ఇంద్రుడు, విశ్వజ్ఞ బ్రహ్మ అనగా సూర్యుడు ఉద్భవించారు. వీరి నుంచి మూల పురుషులైన సానగ బ్రహ్మర్షి, సనాతన బ్రహ్మర్షి, అహబోనస బ్రహ్మర్షి, ప్రతంస బ్రహ్మర్షి మరియు సుపర్ణ బ్రహ్మర్షి జన్మించారు. శ్రీ భగవాన్ విశ్వకర్మ గురించి మరిన్ని విషయాలు నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ఇవే కాక సంపన్న దేశమైన మన భారతదేశం ఈనాడు అభివృద్ధి చెందుతుందని మనం భ్రమలో ఉన్నాం. దానికి కారణమేంటి? ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్కి మూల కారణం విష్ణుమూర్తి దశావతారాలని మీకు తెలుసా? జీవిత పరమార్థాన్ని మనం మరిచిపోయేలా చేసింది ఎవరు? ఎందుకు కుట్ర చేశారు? ఒకప్పుడు 10 మంది పిల్లల్ని కనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కలని కంటే చాలు అనే పరిస్థితికి కారణాలేంటి? ఇలాంటి విషయాలన్నిటి గురించి నేను నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయండి. ఈ విషయములు నేను వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మీకు తెలియజేస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.